జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు నోటోరియస్ అడ్వకేట్. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజ్యసభ మెంబర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్కు లోపల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అయితే కపిల్ సిబాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో కూడా ఒక హైకోర్టు జడ్జి, ఆయన పేరు ఏ ఏ ఏ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఆయన పేరేంటో చెప్పలేదు. ఇంటర్వ్యూలో కూడా అయితే హైకోర్టు జడ్జిను అభ్యంతరంగా అబ్జెక్షనబుల్గా మాట్లాడిండు, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిండు, లా ప్రకారంగా మాట్లాడలేదు. ఇటువంటి హైకోర్టు జడ్జిలు ఉండడానికి వీల్లేదు. సుప్రీంకోర్టుకు పోయి ఆయనను తీసేయమని, ఆయన జాబ్ పీకేసేయండి అని సుప్రీంకోర్టు అప్పీల్ చేశారట. అట్నే వాళ్ళు పార్లమెంట్లో, రాజ్యసభలో కూడా లోక్సభలో కూడా ఆయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ అంటే అభిశంసన తీర్మానం, అంటే నువ్వు ఇట్లా తప్పులు చేసినావు, రిజైన్ చేసిపో అని ఆయన అవమానం చేయడం అనమాట. పార్లమెంట్లో డిబేట్ చేసి ఆయన గురించి చెప్పి ఆయన విమర్శించడం అనమాట, అభిశంసించడం, ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకొస్తారట అని వాళ్ళు చెప్తాడు. ఆయన అన్నాక ఏంటి ఏమంటే కొంతమంది మాకు ప్రత్యేక మత హక్కు కావాలి అంటారు, స్త్రీపుల్ తలాక్ కావాలంటారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం విరుద్ధం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా, లా మార్చినా కూడా, జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ట్రిపుల్ తలాక్ కావాలంటారు. మేము 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటాము, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాము, ఇట్లా వాళ్ళు మా సొంత లాస్ కావాలంటారు. ఒక దేశానికి ఒకటే న్యాయ వ్యవస్థ ఉండాలి, ఒకటే లా ఉండాలి, ఒకటే లీగల్ కోడ్ ఉండాలి మొత్తం దేశం ప్రజలందరికీ కూడా అని ఆయన హైకోర్టు జడ్జి అన్నాడట. అది ఈయన చాలా తప్పుగా కనిపించినాయి అనమాట. నాకు యూసీసీ, ఎన్ఆర్సీ ఇవన్నీ కూడా హిందువులే, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ లాంటి హిందూ సంస్థలు హిందువులు మాత్రమే కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకుంటలేరు అని కపిల్ సిబాల్ అంటాడు. మరి వాళ్ళు మతి పేరు మీద వాళ్ళు దేశాలు పంచుకున్నారు కదా, ముచ్చట ఇస్తలేడు. దేశాలు పంచుకున్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని. ఇక్కడ మాత్రం ఇది మాత్రం సెక్యులర్ కంట్రీ అని చెప్పి, సెక్యులర్ కంట్రీ అంటే నిజమైన సెక్యులర్ కూడా కాదు మళ్ళీ అని వాళ్ళకి ఇష్ట ప్రకారంగా మనీ ఉండాలన్నట్టు. అయితే ఆయన జడ్జి అన్నాడట, ఒక వర్గ ప్రజలేమో పిల్లలకు శాంతి, సహనము, అందరం కలిసి ఉండాలి, అందరం అన్నీ ఒకటే అని అట్లా చెప్తారు. పిల్లలేమో సెక్యులర్గా కంప్లీట్గా అన్నీ సమానమే, అన్నీ మనం బతకాలి, గొడవలు లేకుండా అందరం కలిసి ఉండాలి అని ఒక సహనము, శాంతి ఇవి నేర్పుతారు. హింసను, రఫ్నెస్, ద్వేషం ఇవి నేర్పించరు. కానీ వేరే వాళ్ళు మాత్రము పిల్లల ముందు పిల్లల ముందు చూస్తూ ఉంటే వాళ్ళ ముందు పశు బలులు ఇచ్చి, జంతు బలులు ఇచ్చి వాళ్ళ పిల్లలను తీవ్ర కోపిస్టులుగా, రఫ్గా, కురియల్గా, అసహనశీలుగా మారుస్తున్నారు అని చెప్పిండట. అదే పేరు పెట్టలే. అయినప్పటికీ కూడా అనేది మాత్రం వీళ్ళనే కదా, ముస్లిం మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నాడు అని కపిల్ సిబాల్ గారు అంటాడు. అరే సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇంకా మైనారిటీ అంటాను వాడు. ఇప్పటికే 9 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలలో వాడు మెజార్టీ అయిపోయారు, హిందువులే మైనార్టీ అయిపోయారు. అయినాక వాడు ఇంకా మైనార్టీ అంటే మాట్లాడారు. నిజంగా మైనార్టీలు అంటే ఎవరు? బుద్ధిస్టులు, జైనులు, పార్సీలు, జొరాస్ట్రియన్స్ ఉన్నారు, ఇంకా జ్యూసు కొంతమంది ఉన్నారు, ఇంకా సిక్స్ ఉన్నారు. ఇట్లా ఈ తెగలను, ఈ వర్గాలను మైనార్టీస్ అనాలి. కానీ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇంకా మైనార్టీ అన్నాడు ఏంది? ఇంకా మనం అపీల్ చేసుకుంటా. యూసీసీ ఎన్ఆర్సీ అనేవి అవి రాజ్యాంగ విరుద్ధమా? అవి డిమాండ్ చేయడము కావాలి, కామన్ సివిల్ కోడ్ రావాలని కోరుకోవడం తప్పెట్లయితుంది? అది ఒకే దేశ ప్రజలు అందరికీ ఒకటే రకంగా ఉండాలి, సమానత్వం ఉండాలి అని అనుకోవడము అది సెక్యులరిజం విరుద్ధం ఎట్లయితుంది? అదే నిజమైన సెక్యులరిజం అవుతుంది కదా. 2 దేశాలు పంచుకున్నాక కూడా ఇంకా మీకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక భక్త చట్టాలు అని, ప్రత్యేక చట్టాలని అని చెప్పి హిందువులకేమో మీరేమో అన్ని హిందువులకేమో అధికారాలు లేకుండా అన్నీ మీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్ణయించింది. కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళకి ప్రత్యేక హక్కులు. దానిలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావడం లేదు, హైకోర్టు ఇంటర్ఫియర్ కావడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బిల్లు రాజ్యాంగాన్ని పార్లమెంట్లో బిల్లులు పెట్టి మారుస్తారు మీరు. ఇది సెక్యులరిజం అనమాట. అయితే వాడు 10 ఏళ్ళ బట్టట మొత్తం నరేంద్ర మోడీ గారు వచ్చి 10 ఏళ్ళ బట్టి మొత్తం మారిపోయిందట పరిస్థితి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగము, రూల్ ఆఫ్ లా అనేవి ఏమి లేకుండా
పోయారట. అంత ముందుకు ఇలా వేయకుండానట. అయితే వాళ్ళు ఏమంటే ఈ ప్రతిపక్షం రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అని కాదు, భేదం లేకుండా అందరూ కూడా రాజ్యాంగాన్ని లాను రక్షించుకునేందుకోసము ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా, లేకపోతే కోల్పోతారట. అందుకని న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉండాలి. అలాగే నిలబెట్టాలంటే మనము ఆ హైకోర్టు జడ్జిలు పోస్టులు పీకింగ్ చేసి సుప్రీంకోర్టు పోయి తగినటువంటి మార్పులు చేర్పులు తీసుకురావడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. దీన్ని అందరూ కలిసి రావాలి. ప్రతిపక్షాలన్నీ కలిసి కొట్లాడతాయట. అధికార గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యే మినిస్టర్లు రావాలట. మీనింగ్తో కలిసి మద్దతు ప్రకటించాలట అని వాడు చెప్తాడు వాడు. అయితే మరి హిందువుల దేవస్థానం నుంచి మీరు డబ్బులు తీసుకుంటారు. హిందువుల దేవస్థానం అన్నింటినీ మీ గవర్నమెంట్, సెక్యులర్ గవర్నమెంట్ అని చెప్పి మీరే అధికారులను పెట్టారు. ఆఫీసర్లను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను, చైర్మన్లు అన్నీ మీరే పెట్టుకొని మీరే దోచుకుంటారు. వాళ్ళకు డబ్బులు ఇస్తారు. ఇది సెక్యులరిజం ఎట్లయితుంది? వాళ్ళకేమో వాళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ కావడం లేదని చెప్పి ఏది భక్తి దాని వాళ్ళు ఇవన్నీ ఏ గుడి పోయినా, ఎక్కడ ఏది పోయినా అది హాస్పిటళ్ళు, జడ్జిలు, గవర్నమెంట్లు, హాస్పిటళ్ళు, ఆఫీసులు, రైల్వే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ రైల్వే సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కూడా జాగాలు కూడా మాయ అని చెప్పి, గుళ్ళు మాయ అని చెప్పుడు, ఢిల్లీ సుప్రీంకోర్టు మాయ, పార్లమెంట్ భవనం ఉన్నది ప్లేస్ కూడా మాదే, అన్నీ మాదే అని చెప్తా అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని జోక్యం చేసుకోవద్దు. అది వాళ్ళు ఏదో వాళ్ళదంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోవాలన్నా. చివరికి మొత్తం వాళ్ళకి అప్ప చెప్తారా మీరు? వాళ్ళని మీసే బిస్కెట్లో మీరు ఆశపడి మీరు అమ్ముడు పోవచ్చు. కానీ భారతదేశ ప్రజలందరూ కూడా 100 కోట్ల ప్రజల యొక్క జీవితాలను తాకట్టు పెట్టే హక్కు మీకు ఎక్కడిది? సో ఇంకా మా మెజార్టీ వర్గానికి చెందినటువంటి ప్రజలు వాళ్ళ మతం మారి వేరే దానిలో పోయేది ఉంటే అది ఈ దేశానికి భవిష్యత్తు మంచిది కాదు, ఇది ప్రమాదకరం అని అన్నాడట. ఇటువంటి జడ్జిలు ఉన్నారు మన దేశంలో అని వాడు ఎగతా చెప్తాడు. కపిల్సేవాళ్ళు వాడు. వీడు ఎంత మీద రాజ్యాంగం గౌరవించిండో, వీడు ఎంతవరకు న్యాయం వీళ్ళ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళ లోపల, లేకపోతే ఈ కపిల్సేవాళ్ళు లాంటి ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళ లోపల నీతి న్యాయం ఉన్నది. వీళ్ళకు డబ్బుకు ఎవరు డబ్బులు ఇస్తే వాడిని డబ్బుకు అమ్ముడుపోయారు బాబత్ కాదు వీళ్ళు. రాముడు అబద్ధము, రామాయణం అది కల్పన, అయోధ్య రామ మంత్రం, ఇదంతా కూడా రామసేతు సేతు కానీ, రామాయణం జన్మస్థలం కానీ, అయోధ్య రామాయణం కానీ అన్నీ కూడా అవన్నీ అద్భుత కల్పనలు, ఇవన్నీ కల్పించుకొని చేసినాయి. అన్నీ మొత్తం వాళ్ళే రైట్ అన్నట్టు వాళ్ళకే మద్దతు ప్రకటించారు కదా మీరు. రాముడు కల్పన, రామాయణం అస్తిత్వం లేదన్నాడు. రాముడు లేదని అది కల్పన అని చెప్పాడు. రాముడు దేశం పుట్టింది అన్నీ అబద్ధం అన్నాడు. అయోధ్య మంత్రం అనే దాన్ని కాంగ్రెస్ కాదన్నారు. దానికోసం వీళ్ళు 70 ఏళ్ళ బట్టి వాళ్ళు కొట్లాడి ఆపిన వాళ్ళు. మొన్న కూడా ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. అటువంటి నీచులకు మానవత్వము, రాజ్యాంగము, న్యాయము, రూల్ ఆఫ్ లా చట్టాల గురించి మాట్లాడే తర్వాత కాంగ్రెస్ వాళ్ళకు ఈ నీచమైన ప్రతిపక్షాల పార్టీలకు ఉన్నదా? రాస్కల్స్, మీకు నిజమైన మీకు నీతి నిజాయితీ కనుక ఉండేది ఉంటే మీరు దేశం మొత్తానికి కామన్ గోల్స్ ఉండాలి కదరా. దేశానికి ఈ భారతదేశం భూమి వైశాల్యం ఎంత, ఈ దేశానికి ఎంత జనాభా ఇప్పటికే దేశ కెపాసిటీ మించి జనాభా పెరిగిపోయింది. దేశ జనాభాను ఎట్లా మన పబ్లిషన్ పాలసీ ఏంటిది దాని నుంచి ఆలోచన చేసిండ్రా మీరు? మరి పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి? నదులు నీళ్ళు సరిపోతాయి, నదులు అందరూ సాధారణ రివర్స్ ఎట్లా వాటర్ ఎట్లా సేవ్ చేసుకోవాలి, సముద్రాల్లో పోకుండా, సునామీల నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ప్రకృతి ప్రళయాలు వస్తే మనం ఎట్లా కాపాడుకోవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, జాబ్ జనరేషన్ ఎట్లా చేయాలి, ఇండస్ట్రియలైజేషన్ ఎట్లా చేయాలి, ఇంకా పరిశ్రమలు ఎట్లా పెంచుకోవాలి, జాబులు ఎట్లా క్రియేట్ చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగం ఎట్లా కల్పించాలా, వైద్యం పాటు స్టాండర్డ్స్ ఎట్లా పెంచాలి, ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. ఇప్పుడు అది స్టాండర్డ్స్ సరిపోతుందా? ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ, నీళ్ళలో కూడా మంచి స్టాండర్డ్స్ లేవు. దాన్ని ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీసుకోవాలి? ఇవి కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లోపల మీ పాలసీస్ ఏమున్నది, మీది ఎకనామిక్ పాలసీస్ ఏంది మీది? అంత బాగా ఉండేది ఉంటే 60 ఏళ్ళ బట్టి మీరు అంత బాగా రూల్ చేసి దేశం ఇట్లా ఎందుకు ఉంటుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ పట్ల టెర్రరిజంను నియంత్రించేందుకోసము దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదాల నుంచి, ఫారెన్ నుంచి వచ్చిన ఇంట్రూడర్స్ నుంచి వాళ్ళందరికీ ఓటింగ్ రెడ్లు ఇచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకు మేపుతాండ్రు. ఇక్కడ ప్రజల పిక్కు తిండు అవన్నీ పంపించకుండా బర్డన్ కాలేదా? ఇక్కడ ప్రజలకు చెందాల్సినటువంటి ఆహారాన్ని, విద్యను
భూమిని జాగని ఇళ్ళల్లో వాళ్ళకి పంచుతా అంటే మరి ఇక్కడ వీళ్ళు బికారులు అయ్యి చచ్చిపోవన్నా. యూసీసీ ఎన్ఆర్సీ అనేది ఏంటి? నేషనల్ రిజిస్టర్. అది అదేంటి అక్కడ మనం వేరే నుంచి వచ్చేది ఉంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను లోపల, బంగ్లాదేశ్ లోపల మైనార్టీలుగా అన్యాయం గురైనటువంటి ప్రజలను వాళ్ళు హిందూ, సిఖ్స్, క్రిస్టియన్, జైన్స్, బుద్ధిస్ట్ ఎవరైనా అలాను తీసుకొచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేసి వాళ్ళకి ఇంకా భారతదేశంలో వాళ్ళకు వసతి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. అది ఎన్ఆర్సీ. దానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది? మీకు ఎందుకు అడ్డుపడతారు మీరు? అప్పుడు ఎందుకు నిల్లు చేసి ఆపినరు? అట్లా యూసీసీ ఏది? యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ ఒక కామన్ సివిల్ కోడ్ ఉండాలని అని ప్రయత్నం చేయడం తప్పేటవుతుంది. అది రాజ్యాంగంలో కూడా, అంబేద్కర్ రాజ్యాంగంలో రాయబడ్డది అది. ఇప్పుడు మనం దానికి ప్రిపేర్ లేము కాబట్టి మనం టైం తీసుకోండి, కానీ ఈ లక్ష్యాన్ని అచీవ్ చేయాలి. యూసీసీని మనం అచీవ్ చేయాలి ఫ్యూచర్లో అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పింది కూడా, వాళ్ళు మాట్లాడింది కూడా ఆ విషయం. యూసీసీ అనేది అది గోల్ అనేది మనం ఫ్యూచర్లో సాధించాల్సిన గోల్ అని చెప్పింది. ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు సాధిస్తారు? ఇంకెప్పుడు ఆ గోల్ అచీవ్ చేయాలి? యూసీసీ ఎందుకు అడ్డుపడుతున్నారు? ఈ దేశంలో సెక్యులర్ రాజ్యాంగం ఇష్టం లేని వాళ్ళు, ప్రజాస్వామ్యం ఇష్టం లేని వాళ్ళు, తోటి వేరే మతం వాళ్ళను, తోటి ప్రజలను, వేరే భాష వాళ్ళను, వేరే సంస్కృతి వాళ్ళను, ఒరలేని వాళ్ళకు రెండు మత ప్రాతిపదిక మీద దేశాలు మంచుకున్నారు. వాళ్ళు అక్కడికే పోవాలి. ఇక్కడ ఇష్టం అక్కడ పోయి అన్నీ వెళ్ళిపోయి అన్నీ ఉండాలి కదా. ఇక్కడ ఉండి అందరు చంపి మేము ఇది కూడా మొత్తం మేము కబలిస్తామని అని చెప్తే అది న్యాయం ఎట్లయితుంది? దాన్ని సమర్థించే మీరు న్యాయం వైపు ఉన్నట్ట, అన్యాయం వైపు ఉన్నట్ట? దీని అన్నింటినీ మౌనంగా భరిస్తూ అది ఎంత మన ప్రాణాలని పొడగొట్టుకుంటా అంటే, అంత తీవ్రమైన అన్యాయానికి గురవుతా అంటే హిందువులు మౌనంగా నోరు మూసుకొని ప్రాణాలు పొడగొట్టుకోవన్నా? మీరు ఎప్పుడైనా కాశ్మీర్లో జరిగిన జీనోసైడ్ గురించి కానీ, కేరళలో జరిగిన జీనోసైడ్ గురించి కానీ, బెంగాల్లో జరిగిన జీనోసైడ్ గురించి కానీ కాంగ్రెస్ వాళ్ళు, కపిల్ సిబల్ లాంటి కాడు, ప్రశాంత్ భూషణ్ కాడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఇప్పుడు కూడా మొత్తం ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ డబ్బులు తీది సుప్రీంకోర్టులో వీళ్ళకి అన్నింటిలో కేసులు ఎత్తారు వీళ్ళు. హైకోర్టు, సుప్రీంకోర్టులో వీళ్ళు కేసులు వేసి ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. దీనికి సమస్యలాంటి పరిష్కారం ఏంటిదంటే, కేంద్ర ప్రభుత్వము అత్యంత కఠినంగా దృఢమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీయులను గుర్తించి వాళ్ళ 10 కోట్ల పైన ఒకటా రెండా 10 కోట్ల మంది జనం ఇండియా మొత్తంలో ఉన్నారు, అన్ని రాష్ట్రాలలో. అందరినీ ట్రైన్లలో, బస్సులలో ఎక్కించి వాళ్ళు బార్డర్ దాటించే ప్రయత్నం చేయకుంటే ఇది ఇప్పటికే వాళ్ళు ప్రతి సంవత్సరం లక్షల పిల్లలను కంటారు. అది భయంకరంగా మెచ్చుకుంటూ పోతారు. మరి అది ప్రమాదం కదా? అది మరి కూడా ప్రమాదం కదా? బార్డర్స్ సెక్యూరిటీ లేదు. మళ్ళీ మధ్యలో ఇక్కడ మణిపూర్ లోపల మళ్ళీ కాశ్మీర్లో మళ్ళీ ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచడానికి కోసం, మళ్ళీ కాశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులను పెంచడం కోసం, బంగ్లాదేశ్లో మళ్ళీ టెర్రరిస్టులను పంపించేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తాను ఇప్పుడున్నటువంటి పప్పెట్ గవర్నమెంట్. ఇది ఇన్ని రకాల బార్డర్స్ నుంచి అన్ని వైపుల నుంచి ఇన్ని వంద శత్రువులు చైనాతో కలిపి ప్రమాదాలు, భారతదేశంలో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి, బయట ఉన్నాయి, లోపల దుర్మార్గులు దేశద్రోహులు లోపల ఉన్నారు, తక్కువ లేరు, కోట్లలో ఉన్నారు. అన్ని రాష్ట్రాల లోపల ఇన్ని ప్రమాదాలు ఉంటే వీటన్నింటి నుంచి ఎదుర్కొని మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే హిందువులు ఎప్పుడు ఎంత అలర్ట్నెస్ రావాలి, ఎంత రాజకీయ చైతన్యం రావాలి, ఎంత యూనిటీ రావాలి. ఆ దిశలో ప్రయత్నం చేయకుంటే మనం ఈ శత్రువుల నుంచి ఎలా మనం ఎదుర్కొంటాము, ఎలా మనం దేశాన్ని మనల్ని మనం రక్షించుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ ద జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. అంత గవర్నమెంట్ మీదనే ఆధారపడి అంతా వాళ్ళే చేస్తారు అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అది వీ షుడ్ గెట్ యునైటెడ్, వీ షుడ్ ఆల్సో ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ఎవ్రీ మూవ్ దే టేక్. మన మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి, వాయిస్ ఇవ్వాలి. వాళ్ళకు మేము వీఆర్ బిహైండ్ యూ. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే అన్ని యాక్షన్స్కు, దేశాన్ని రక్షించేందుకు తీసుకునేటువంటి అన్ని మంచి నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది. మేము పూర్తి మద్దతు ప్రకటిస్తాము. ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా మేము మిమ్మల్ని గెలిపిస్తాము. ఆ విశ్వాసాన్ని సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీకి, ఎన్డీఏకు కలిగించాల్సిన బాధ్యత మన భారతదేశ ప్రజల మీద ఉన్నది. ఇక ప్రశాంత్ భూషణ్ను లేకపోతే కపిల్ సిబల్ లాంటి పిచ్చుకలు ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. లాయర్లు ఎంతమంది లేరు, అటువంటి దుర్మార్గులు
వాళ్ళ అరుపులను వాళ్ళ మురుగులను హైకోర్టు జడ్జిలలో సుప్రీంకోర్టులలో కూడా వీళ్ళని భయపెట్టి మరీ వీళ్ళ జడ్జిమెంట్లు ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళగా భయపడతారు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు అంటే ఆశ్చర్యపోతారు. అంత ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకు ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయినా ఇదివరలాగా లేదు. జ్యుడిషియల్ రిఫార్మ్స్ కంపల్సరీ అవసరం ఈ దేశంలో పడ. న్యాయ వ్యవస్థలో పడ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన ఉన్నది. పార్లమెంటరీ వ్యవస్థలో పడ, ఎలక్షన్ వ్యవస్థలో పడ, విద్యా వ్యవస్థలో పడ, వైద్య వ్యవస్థలో పడ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. మళ్ళీ భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలి హిందువులకు. ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీని ఒకటి ఏంటిది పాలసీని ఫస్ట్ ఏం పాలసీ ఏది మంచిది అనేది ఫస్ట్ ఆలోచన చేయాలి. ఫస్ట్ నిర్ణయం సంగతి తర్వాత ఫస్ట్ మనం కమిటీ పెట్టి ఒక నిర్ణయం అయితే చేయాలి కదా. ఫస్ట్ విదేశీయులు అనేది 10 కోట్ల పైన ఉన్న విదేశీయులు అయితే పంపించాలి కదా మొత్తానికి అయితే. ఫస్ట్ అయితే అవి చేయాలి కదా. వక్తుబుల్ అబ్రోగేషన్ చేయాలి. వర్షిపింగ్ యాక్ట్ అది అబ్రోగేట్ చేయాలి. 2 అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలను వెంటనే చిత్రపుట్టలో పడాలి. దానికి మీటింగ్లు అవసరం ఏముంటుంది? దానికి ఎవరితో చర్చించాలి? దిశద్రోహులతో చర్చిస్తారా మీరు? దిశద్రోహులతో చర్చించి వాళ్ళు మీరు చెప్పే నిర్ణయం మంచిదని మీకు మద్దతు ప్రకటిస్తారా? కన్సెన్సస్ అనేది నాట్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ. అందరూ ఐక్యమై అందరూ ఒకటే నిర్ణయానికి రావడం అనేది కాని పని. అది మెజార్టీ ఇస్ ద లా. డెమోక్రసీ అంటే ఏంటిది? మెజార్టీ ఎవరి వైపు ఉంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నమెంట్ ఫాలో కావాల్సింది. అదే లా అవుతుంది, అదే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. పార్లమెంట్ లా చేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. లా చేయాల్సిన బాధ్యత పార్లమెంట్దే. పార్లమెంట్లో ఉన్నటువంటి పిఎం వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ ఈ డిసిషన్స్ తీసుకోవాలి. సో we need to demand the central government to take appropriate actions in this regard. Hindus, get united before it is too late. Jai Shri Ram, Jai Shri Krishna. Please share and subscribe. Vande Mataram.